So friends, welcome back to another video. First of all, thank you very much guys for clicking on this video. So guys, ఈ వీడియోలో వచ్చేసి నేను మెయిన్గా పాత వీడియోస్లో ఆల్రెడీ నేను ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే మీ ఛానల్లో సెట్టింగ్స్ ఏమేమి చేసుకోవాలి అనేది, ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలనేది నేను క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక 5 పాయింట్స్ గురించి అయితే నేను మీతో డిస్కస్ చేసుకుంటాను. ఈ 5 పాయింట్స్, నేను చెప్పిన 5 పాయింట్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అయితే వరకు చాలా యూట్యూబ్ ఛానల్స్ని మీ ఛానల్ బీట్ చేసే అవకాశం ఉంటుంది. అలానే మీరు తొందరగా యూట్యూబ్లో రెవెన్యూ అనేది జనరేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నేనైతే మీతో ఒక చిన్న విషయం గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను గాయస్. ఏమవుతుంది గాయస్, అసలు మీకు వీడియోస్ నచ్చుతలేవా, లేకపోతే నేను చేసే కంటెంట్ నచ్చుతలేదా, నా వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా, మీరు వీడియోస్ని ఎందుకని లైక్ చేయట్లేదు? ప్రీవియస్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో దానికి అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ ఎందుకు చేయొద్దు అనే వీడియోకి నేను అప్లోడ్ చేసిన దానికి 300 నుంచి 400 వ్యూస్ ఉన్నాయన్నమాట దానికి. సో దాని నుంచి నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎంతంటే జస్ట్ 2 మాత్రమే. అలానే లైక్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎందుకని గైస్, మీరు అంటే చెత్త వీడియోస్కి, చెత్త కంటెంట్కి అయితేనే మీరు ఎక్కువ లైక్ చేస్తారా? ఇలాంటి మంచి వీడియోస్ చేసే వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరా? కొంచెం ఎంకరేజ్ చేయండి గైస్. మీరు కనీసం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయడం వల్ల, నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, లైక్ చేయడం వల్ల మనలాంటి కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది పుష్ ఫార్వర్డ్ అవుతుంది. సో వాళ్ళు నా నుంచి కొంచెమైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని యూట్యూబ్లో రెవెన్యూ ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు కదా. సో మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మంచి వీడియోస్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి గైస్, నేను అదొకటే కోరుకుంటున్నాను. సో ఇంకెలా నేనైతే దీని గురించి ఎక్కువగా డిస్కషన్ అయితే పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో గైస్, నిన్న మన సబ్స్క్రైబర్ ఒక అతను మెసేజ్ చేశాడనమాట. సో ఆ బ్రో ఏం చేశాడంటే, సార్ మీరు యూట్యూబ్ వీడియోస్ అనేవి మంచిగా చేస్తున్నారు, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అలానే మీరు వీడియోస్ అనేవి మొబైల్లోనే చేస్తారా, మొబైల్లోనే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తారా అనే విషయాన్ని అడిగాడు అనమాట. నేను ఫస్ట్ అయితే ఆ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్, మీరు ఫాలో అవుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలానే నేను వీడియోస్ అనేది మొబైల్లోనే తీస్తాను, అలానే ఎడిటింగ్ కూడా మొబైల్లోనే చేస్తాను, అప్లోడ్ కూడా మొబైల్లోనే చేస్తాను అనమాట. సో నేను ఆ సార్ కోసమైనా ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా మొబైల్లో వీడియోస్ ఎలా తీయాలి, అలానే మొబైల్లో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, యూట్యూబ్ వీడియోస్ ఎలా అప్లోడ్ అనే టాపిక్ మీద నేను ఫర్దర్ వీడియోస్లో నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అందరూ. ఇంకా నేనైతే వీడియోని ల్యాగ్ చేయాలని చెప్పి అనుకోవట్లేదు. ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా నేనైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను. నీకు యూట్యూబ్లో లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కావాలంటే ఒక వీడియో చేస్తూ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఒక కంటెంట్ తీసుకొని వాటిని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటే సరిపోదు అనమాట. కాన్సన్ట్రేట్ ఆన్ యూట్యూబ్ అల్గారిథం. ఈ యూట్యూబ్ అల్గారిథమ్స్ అనేది ఇయర్ టు ఇయర్ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో నీ సెట్ ఆఫ్ మైండ్ని ఈ చేంజ్కి తగ్గట్టు మార్చుకుంటే యుల్ గెట్ సక్సీడెడ్ ఇన్ యూట్యూబ్. ఏందన్నా తిక్కగా మాట్లాడుతున్నావు, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి అంటారా? సో ఆగండి చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి యూట్యూబ్ అల్గారిథం అనమాట. యూట్యూబ్ అల్గారిథం అంటే ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఏఐ సిస్టమ్ అనమాట. ఇది ఆడియన్స్ యొక్క పల్స్ని దృష్టిలో పెట్టుకుంటుంది అనమాట. ఆడియన్స్ యొక్క పల్స్ని దృష్టిలో పెట్టుకోవడం అంటే గుండెకాయని పట్టుకొని పిండేయటం కాదు. ఆడియన్స్ ఏ క్వరీస్ మీద ఎక్కువగా యూట్యూబ్ని సెర్చ్ చేస్తున్నారో, అలానే ఆడియన్స్ అనేవాళ్ళు ఏ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్డ్గా వెళ్తున్నారు, ఏ కంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ క్రియేటర్స్ అందరికి కూడా, యూట్యూబ్ క్రియేటర్స్కి, ఒరే బాబు నువ్వు చేసిన వీడియోస్ ఇక్కడతో చాలు, ఈ కంటెంట్ ఎవ్వరూ చూడట్లేదు, సో నీకు వీలుంటే, నీకు చేతనైతే నేనే సజెషన్ ఇస్తాను, ఈ కంటెంట్ మీద నువ్వు వీడియోస్ చేయడానికి ట్రై చేయి అని చెప్పి యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది మనకి. ఆ యూట్యూబ్ స్టూడియోలో సజెషన్స్లో మనకి యూట్యూబ్ అల్గారిథం అనేది సజెషన్స్ ఇస్తుందన్నమాట యూట్యూబ్ క్రియేటర్స్కి. నీ చేతనైతే ఈ వీడియోస్ చేసుకోరా బాబు, ఆడియన్స్ అందరూ కూడా ఈ టాపిక్ మీద లాంగ్ టర్మ్గా వీడియోస్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇస్తుంది. సో దాన్నే యూట్యూబ్ అల్గారిథమ్స్ అంటారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి, సార్ మీరు యూట్యూబ్ అల్గారిథం అంటున్నారు, ఓకే, కానీ యూట్యూబ్ అల్గారిథం అనేది మనకి ఎక్కువగా ఏ ఛానల్స్ మీద వర్క్ అవుతుంది అని చెప్పి మీకు ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు. సో యూట్యూబ్ అల్గారిథం అనేది ఎక్కువగా లైవ్ స్ట్రీమింగ్ ఛానల్స్ ఉంటాయి కదా మనకి, ఐపీఎల్ మ్యాచ్ కానీ, లేకపోతే మనం కొన్ని లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ చూస్తాం. సో వాటి మీద ఈ యూట్యూబ్ అల్గారిథం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. నీ చేతనైతే ఒకటే చెప్తాను భయ్యా,
నీ చేతనైతే 2 మంత్స్కి ఒకసారైనా కనీసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి ప్రయత్నించు. లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ క్వరీస్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అలానే వాళ్ళు అడిగిన జవాబులకి మంచి ఆన్సర్స్ ఇస్తూ వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేయి. సో ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే నీ ఛానల్ అనేది ఒక గంట సేపు లైవ్ స్ట్రీమింగ్ నడిచిందంటే ఎన్నో వ్యూస్ వస్తాయి. అలానే ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అయ్యి నిన్ను సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ట్రస్ట్ మీ గైస్, నేను చెప్తున్నాను, మీరు ఈ కంటెంట్ని గిట్ట సెకండ్ పాయింట్ని గిట్ట ఫాలో అయితే లైవ్ స్ట్రీమింగ్ చేయడం స్టార్ట్ చేశారంటే 2 మంత్స్కి ఒక్కసారైనా మీ ఛానల్ అనేది ఎన్నో వేల ఛానల్స్ని బీట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ సెకండ్ పాయింట్ మీద ఎక్కువ దృష్టి పెట్టుకోండి అందరూ. సో మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇక అన్న చెప్పేసిండు కదా, మనం ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇష్టం వచ్చినట్టు కంటెంట్ అనేది అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అంటే గుడ్డెద్దు సేల్లో పడ్డట్టు చేయకండి ఎవరు. నీ కంటెంట్కి రిలేవెంట్గా నీ వీడియోస్ వెళ్తున్నాయా? సో ఓకే, యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. లేదు అలా కాకుండా ఇష్టం వచ్చిన వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ నీ కంటెంట్ ఒకటి, నువ్వు చేసే వీడియోస్ ఒకటి అయి ఉంటే మాత్రం ఆడియన్స్ అనే వాళ్ళు చూస్తూ ఉంటారు, నీ ఛానల్ని తన్ని ఎక్కడో మూలన పడేస్తారు. సో అందుకనే నేను ఒకటే చెప్తున్నాను, కంటెంట్కి రిలేటెడ్గానే వీడియోస్ అనేవి చేయడానికి ప్రయత్నించు. అలానే ఆడియన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మ్యాక్స్ ట్రై చేయి. అర్థమవుతుందా? సో నేను బోనస్గా ఇంకొక టిప్ ఒకటి చెప్తాను. ఏంటంటే వీలుంటే మీ ఛానల్ని మీరే ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇలా ప్రమోట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఛానల్ అనేది తొందరగా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఫోర్త్ పాయింట్ వచ్చేసి, నువ్వు మంచి వీడియో చేస్తున్నావు, మంచి కంటెంట్ ఇస్తున్నావు, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు, కానీ యూట్యూబ్లో వ్యూస్ అనేది ఎందుకు రావట్లేదు చెప్తాను. సో మనకి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు. సో అప్పుడంటే మనకి 2016-17 సెన్సస్ ప్రకారం చూసుకుంటే ఆడియన్స్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అలానే ఇప్పుడు 2025లో ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే కామెడీ ఆస్పెక్ట్ వీడియోస్, కామెడీ వీడియోస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నారు అన్నమాట ఆడియన్స్ అనేవాళ్ళు. సో నేను కూడా ఇదే చెప్తాను, మీ వీడియోస్లో కంటెంట్ చేస్తున్నప్పుడు ఒకటే స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ కాకుండా మీ వీడియోస్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక ప్యారడీ ఎలిమెంట్ కానీ, లేకపోతే కామెడీ ఎలిమెంట్ కానీ, ఒక సీరియస్ టాపిక్ ఉంటుంది కదా, లైఫ్లో మీకు జరిగిన ఏదో ఒక చిన్న సందర్భం, ఒక ఇన్సిడెంట్ని వీడియోలో చెప్పుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ ఏమవుతుందంటే ఆడియన్స్ అటెన్షన్ మొత్తం మీ వీడియో మీదనే ఉంటుంది, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు. సో వీడియోస్ మధ్యలో ఒక కామెడీ ఎలిమెంట్ కానీ, ఒక ప్యారడీ ఎలిమెంట్ కానీ, ఒక సీరియస్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలానే లాంగ్ లెంత్గా వాటి గురించి డిస్కస్ చేయకండి. ఏదో మీకు జరిగిన ఒక చిన్న సందర్భం దాని గురించి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. లైఫ్లో గుణపాఠం అంటారు కదా, సో అలాంటివి అనమాట. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, మనకి మనం చాలా వీడియోస్ని చూస్తూ ఉంటాం వైరల్ అనేవి. సో వాళ్ళంతా ఫాలో అయ్యేది ఒక్కటి సీక్రెట్ గైస్, ఏంటంటే వాళ్ళకంటూ ఒక సపరేట్ జానర్ని, ఒక స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. వేరే వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు కాపీ చేయరు. సో నీ వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలంటే నేను ఒకటే చెప్తాను, వేరే వాళ్ళని బ్లైండ్గా అయితే ఫాలో అవ్వద్దు. నీకంటూ ఒక స్టైల్ మెయింటైన్ చేయి. నీ వే ఆఫ్ ప్రజెంటేషన్, నీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నీకంటూ ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపో. చెప్తున్నాను, ఖచ్చితంగా మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. నీకంటూ ఒక స్టైల్ మెయింటైన్ చేయి. సో నాట్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్ వాట్ అదర్ పీపుల్ డు. అర్థమవుతుంది కదా? ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో కూడా సేమ్ ఇట్లనే ఒక కెమెరా ముందుకు వచ్చి ఇవన్నీ కాదు. నీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుంటే వరకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఆడియన్స్ నిన్ను లైక్ చేస్తారు. సో ఇలా నీకంటూ ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపో. సో గైస్, నేనైతే ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకెవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మరీ చెప్తున్నాను గైస్, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే కొత్త క్రియేటర్స్కి ఈ వీడియో అనేది పుష్ ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు నా నుంచి ఎంతో కొంచెం నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు బాగుపడకపోయినా వేరే వాళ్ళని బాగు చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని లైక్ చేస్తారు. సో ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఎక్కువ టార్గెట్ ఇవ్వట్లేదు, ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ఛానల్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఛానల్ లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే ఇంకా రానున్న వీడియోస్లో మనకి కింద అన్న కామెంట్ చేశాడు కదా, ఒకసారి కామెంట్ చేసిన దానికి నేను యూట్యూబ్లో వీడియోస్ మొబైల్లో ఎలా క్యాప్చర్ చేయాలి, అలానే యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, కంటెంట్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను
ఒకరోజు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.